గులాబీ పార్టీ మరో ఉద్యమానికి రెడీ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు పోరుబాట పట్టేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే నీటి పోరు యాత్ర చేయాలని ప్రయత్నిస్తోంది. దక్షిణ ఉత్తర తెలంగాణలను కవర్ చేసే విధంగా రోడ్ మ్యాప్ను రూపొందిస్తోంది. బీఆర్ఎస్ మళ్లీ పోరు బాట పట్టనుంది. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు పార్టీ యోచిస్తోంది. దక్షిణ తెలంగాణలోని నాగార్జునసాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతోంది. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ అయింది. ఈ సభతో జోష్లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరు యాత్ర చేసి తమ పాలనకు కాంగ్రెస్ పాలనకున్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందని ఊహాగానాల నేపథ్యంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు దానిని ఖండిస్తున్నారు. కానీ ఎన్నికల వేళ కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పొత్తుపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.